బ్రేకింగ్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్కిష్ రెడ్డికి విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం జీజీహెచ్ నుంచి విజయవాడ కోర్టుకు కసిరెడ్డిని తరలించారు సిట్ అధికారులు. కాసేపట్లో విజయవాడ 3వ ఏసీఎంఎం కోర్టులో కసిరెడ్డిని హాజరుపరచనున్నారు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో విజయవాడ సిట్ ఆఫీసులో రాజ్కిష్ రెడ్డిని విచారించారు. దాదాపు 12 గంటల పాటు కసిరెడ్డిని సిట్ అధికారులు ప్రశ్నించినట్టుగా తెలుస్తుంది. ఇప్పటి వరకు సేకరించిన ఆధారాలను ముందుంచి రాజును సిట్ అధికారులు విచారించారు. ఏపీ మద్యం కేసులో రాజు నుంచి సిట్ కీలక సమాచారం రాబట్టినట్టు తెలుస్తుంది. అలాగే కొన్ని అంశాలు తనకు తెలియదని, సంబంధం లేదని దాటవేసినట్లు సమాచారం. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో డొంక కదిలినట్టుగా తెలుస్తుంది. ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్కిష్ రెడ్డికి విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో ప్రస్తుతానికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇక ఏపీ లిక్కర్ స్కామ్ తాజా అప్డేట్స్ మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి. వంశీ మద్యం కుంభకోణం కేసులో కిసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి నుంచి కీలక సమాచారాన్ని సిట్ బృందం రాబట్టారనే చెప్పాలి. దాదాపుగా 12 గంటల పాటు ఈ విచారణ అనేది చేపట్టారు. ఏదైతే కొన్ని అంశాలలో తనకి తెలియదు, సంబంధం లేదు అని కూడా కసిరెడ్డి చెప్పినట్లుగా సమాచారం అందుతుంది. అయితే ఈ కేసుకి సంబంధించినంత వరకు కూడా కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి దాదాపుగా కేసు నమోదైనప్పటి నుంచి కూడా పూర్తిగా తప్పించుకొని తిరుగుతున్న పరిస్థితి ఉంది. అయితే గత రాత్రి ఏదైతే సిట్ అధికారులకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ తోటి ఆయన గోవా నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుని అక్కడ నుంచి చెన్నైకి మారు పేరుతో వెళ్తున్నారని తెలుసుకుని ఆయనను అరెస్ట్ చేయడం జరిగింది శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో. అక్కడ నుంచి తీసుకువచ్చిన తర్వాత రాత్రి నుంచి ఈ రోజు సాయంత్రం 3 గంటల వరకు కూడా ఈ విచారణ అనేది చేపట్టారు. చాలా వరకు కూడా ప్రశ్నలన్నిటికీ దాదాపుగా దాటవేసే సమాధానాలు ఇవ్వడం తోటి కొన్ని కీలకమైనటువంటి డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ డాక్యుమెంట్స్ ని కూడా ఆయనకి చూపించి వీటికి సంబంధించినటువంటి వరకు కూడా మీ దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి అనేది, అలాగే ఆర్థిక లావాదేవీల విషయంలో తన ప్రమేయం ఎంతవరకు ఉంది, ఎవరెవరికి దీంట్లో ఎంతెంత డబ్బులు వెళ్ళాయి అనే అంశాలకి సంబంధించిన విచారణలో అయితే భాగంగా చాలా వరకు అటు వైసీపీకి నాయకులకి సంబంధించినటువంటి విషయంలో ఎవరెవరి ప్రమేయం ఉంది అన్న ఆ ప్రశ్నలకి చాలా వరకు దాటవేసినట్లుగా తనకి తెలియదు అన్నట్లుగా చెప్పారు. అయితే ఈ కేసుకి సంబంధించి ఇప్పటికే విజయసాయి రెడ్డితో పాటుగా మిథున్ రెడ్డి అలాగే కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి వారి తండ్రిని కూడా విచారించారు. వారిచ్చినటువంటి సమాచారం బేస్ చేసుకుని కూడా కొన్ని ప్రశ్నలు అయితే అడిగారు. ఆ ప్రశ్నల నుంచి కూడా తాను చాలా వరకు సమాధానాలు అయితే తనకి తెలియదని చెప్పినట్లుగా తెలుస్తా ఉంది. అయితే విచారణ అనంతరం ప్రభుత్వ ఆసుపత్రికి వైద్య పరీక్షల నిమిత్తం తీసుకువెళ్లారు. ఆ తర్వాత ఇప్పుడే జస్ట్ ఒక 5 minutes బ్యాక్ కోర్టు 3rd ఏసీఎం కోర్టుకి ఆల్రెడీ పోలీసులు ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ వైద్య పరీక్షలు ముగించుకొని కోర్టుకి తీసుకువచ్చారు. కోర్టులో అయితే జడ్జి ఈ కేసుకి సంబంధించినటువంటి పూర్వపరాలన్నీ పరిశీలించిన తర్వాత ఎన్ని డేస్ రిమాండ్ వేస్తారు, ఎక్కడికి రిమాండ్ వేస్తారు అని తెలిసే అవకాశం ఉంటుంది. ఇప్పుడే కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని అయితే విజయవాడలోని 3rd ఏసీఎం కోర్టుకి తీసుకొచ్చారు. వంశీ. రైట్, థ్యాంక్ యూ కాంతి.